అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరావు ఫిలాసఫీ స్కూల్కి స్వాగతం అండి. ఈరోజు టాపిక్లో ఇది జనరల్గా వేదాంతం గురించి తెలుసుకునే వాళ్ళకి, అదేవిధంగా ఫిలాసఫీ అంటే ఏంటనేది మీద ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఎస్పెషలీ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే వెళ్తున్నారో ఎండోమెంట్స్ ఆఫీసర్కి సంబంధించిన దాంట్లో ఈ హిందూ ఫిలాసఫీ అండ్ అనే ఒక సబ్ టాపిక్ అనేది హిందూ ఫిలాసఫీ ఉంది. అక్కడ 75 మార్క్స్ నియర్లీ హిందూ ఫిలాసఫీ మీదే ఉంది. సో వారికి కూడా ఇది ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఫిలాసఫీ దాంట్లో ధర్మము అంటే ఏంటి, యుగ ధర్మము అంటే ఏంటి, ఇక్కడ మనకి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటటువంటివి 4 కూడా చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఈ చతుర్విధ పురుషార్థాలు అనేటటువంటివి హిందూ ఫిలాసఫీకి సంబంధించిన దాంట్లో మొదటగా చెప్పబడేటటువంటి విషయాలు. ఈ హిందూ ఫిలాసఫీలో ఈ కిందటి టాపిక్లో మనం కామము మోక్షము గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ ధర్మ అర్థ ఈ కామాలు ఈ మూడింటికి కూడా మనకు ఉన్నటువంటి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సమవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలని మనం ఈ యొక్క పురుషార్థాలతోటి కంపేర్ చేసి చెప్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను చెప్పడం నా పరిజ్ఞానం మేరకు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ఋగ్వేదము అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ధర్మంతో సమానంగా ఉంటుంది. చతుర్వేద పురుషార్థాల్లో ఉన్నటువంటి ధర్మము అనేది విషయంలో ఇక్కడ ఋగ్వేదం మనం చెప్పవచ్చు. అదేవిధంగా యజుర్వేదము, సామవేదము. యజుర్వేదము అనేది అక్కడ ఉన్నటువంటి అర్థము అనే విషయంలో చెప్పవచ్చు. సామవేదము అనేది ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ కామము అనేటటువంటి విషయంలో మనం మాట్లాడవచ్చు. మోక్షము అనేది అథర్వణ వేదముతో మనం చెప్పవచ్చు. అథర్వణ వేదంలో ఈ మంత్రాలు తంత్రాలు లాంటివి ఉంటాయని చెప్తారు. కాబట్టి వీటిల్లో మనం మొదట ధర్మము గురించి, యుగ ధర్మము గురించి మాట్లాడుకుందాం. అందులో నిగూఢంగా న్యాయం గురించి కూడా మాట్లాడుకుందాం. ధర్మము అనేది ఋగ్వేదంతో సమానమైనటువంటిదిగా మనం కంపేర్ చేసి చెప్తున్నప్పుడు, ఋగ్వేదం అనేది చాలా గొప్పది, వేదాల్లో మొదటిది. అక్కడ 1028 మంత్రాలు ఉన్నాయని చెప్తారు. పరమ పవిత్రమైన గాయత్రి మంత్రం కూడా ఈ ఋగ్వేదము అనేది తీసుకున్నట్లయితే, ఈ ధర్మము అనేది మొదట మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ధర్మం యుగ ధర్మము అని. యుగము అంటే కృతయుగంలో ఒక ధర్మం ఉంటుంది, త్రేతాయుగంలో ఒక ధర్మం, ద్వాపర యుగంలో ఒక ధర్మం ఉంటుంది, కలియుగంలో ఒక ధర్మం ఉంటుంది. అంటే ఈ ధర్మం అనే విషయం అనేది యుగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ న్యాయము అన్నది మాత్రము ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ ధర్మము గొప్పదా, న్యాయము గొప్పదా అని మనం మాట్లాడుకునేటప్పుడు ఇది చాలా సున్నితమైనటువంటి విషయంగా ఉంటుంది. ధర్మం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెబుతుంది, కానీ న్యాయం అనేది మాత్రం అందరికీ కూడా ఒకటే ఉంటుంది. అంటే ఈ న్యాయం అనేది అంతర్గతంగా ధర్మంలో నిగూఢంగా దాగి ఉన్నటువంటిది. సూక్ష్మంగా మనం పరిశీలన చేసినట్లయితే మనకి ఆ న్యాయం అనే విషయం అనేది తెలుస్తుంది. కాబట్టి చెప్పే ధర్మంలో న్యాయకోణంతో చెప్పాలి అంటారు. ధర్మాన్ని చెప్పేటప్పుడు ఒక ధర్మాన్ని మనం నిర్దేశన చేసినప్పుడు దానికి సంబంధించి మనం న్యాయం చెప్పాలి. కాబట్టి అది మన మానసికంగా, మన మనస్సాక్షికి సంబంధించిన విషయంగా ఉంటుంది. ధర్మం అనేది కొంత కఠినంగా ఉంటుంది, కానీ న్యాయం అనేది మాత్రం కఠినంగా ఉండదు, సున్నితమైనటువంటిది, మనసుకు సంబంధించినటువంటిది. ఒక రకంగా చెప్పాలి అంటే, దేహము అన్నది మనస్సు అయితే అందులో ఉన్నటువంటి ఇంటర్నల్గా లోపల ఉన్నటువంటి ఆ బాధ పడేటటువంటి ఉన్నది ఉందే, అది మనస్సు అంటారు. ఆ మనస్సు న్యాయం అయితే దేహము ధర్మము. అంటే ఇక్కడ దేహాన్ని మనం ధర్మంగా చెబితే మనస్సుని న్యాయంగా చెప్పినట్లయితే అప్పుడు దీనికి మన ఒక విషయం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు తర్వాత చాప్టర్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్లు దీని తప్పులు ఉన్నట్టయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎక్కడ తప్పు ఉందనేది. థ్యాంక్ యూ టు ఆల్.